Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Acts chapter 14, verse 23. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాగ్దానము అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 23వ వచనంలోనిది. Prayed with fasting, they commended them to the Lord. ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. This verse describes an important step in Paul and Barnabas' mission work. అపోస్తలుడైన పౌలు బర్నబా వారి యొక్క ఈ సువార్త పనిలో దేవుని యొక్క ఉద్దేశాన్ని This is a very important step. చాలా ప్రాముఖ్యమైన అడుగు. What is that? ఏంటది? Establishing leadership in the new churches they have planted. వారు అప్పుడే ఆరంభించిన నూతన సంఘములలో అక్కడ పెద్దలను నియమించడము. As they revisited the cities where they had preached already, అప్పటికే ఎక్కడెక్కడైతే సువార్త చాటించిన పట్టణాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళినప్పుడు, that is the Lystra and Iconium, అంటే అక్కడ లిస్త్రాలోను ఇకోనియాలోను even Antioch also, అంతియోకియాలో కూడా they made sure these churches had spiritual leaders to guide and care for the believers. అటువంటి సంఘాలలో ఆత్మీయమైన పెద్దలు అంటే విశ్వాసులందరినీ పట్టించుకునేవారు ఉండేటట్టుగా వారు జాగ్రత్త పడినారు. Paul and Barnabas did not just preach the gospel and leave. పౌలు బర్నబా వాళ్ళు సువార్త ప్రకటించి అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. They understood that for the faith to grow, the churches needed structure and leadership. ప్రతి సంఘంలో కూడా వారు విశ్వాసంలో ఎదగాలి అంటే ఇలాగా ఒక చక్కని పెద్దలు ఉండాలి, అలాగే వాళ్ళని నడిపించే వాళ్ళు కూడా ఉండాలి అని వాళ్ళు తెలుసుకున్నారు. That's why they appointed elders. అందుకనే వాళ్ళు పెద్దల్ని నియమించినారు. The elders are the men who would take responsibility for teaching, leading and protecting the church. ఈ పెద్దలనే వారు ఆ సంఘాన్ని నడిపించడానికి, బోధించడానికి, వాళ్ళని కాపు కాయడానికి బాధ్యత వహిస్తారు. This follows the pattern seen throughout the scripture. లేఖనాలలో చూస్తున్న పద్ధతే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. That is where God calls leaders to shepherd his people. అదేంటంటే దేవుడు ఎప్పుడైతే తన ప్రజలను కాపు కాయడానికి పెద్దలను ఎప్పుడైతే పిలుస్తాడో, that is very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Their process for selecting leaders was serious. ఆ నాయకులను లేకపోతే పెద్దలను ఎంపిక చేసుకునే విధానం కూడా చాలా తీవ్రంగా పరిగణించి చేసేవారు. They did it with prayer and fasting. వారు ఉపవాసముతోను ప్రార్థన చేసి వాళ్ళు చేసేవారు. Showing their dependence on God's guidance. వారు దేవుని యొక్క నడిపింపు మీదే ఆధారపడుతున్నది చూపించేవారు. They knew that these churches belongs to the Lord, not to them. ఈ సంఘాలన్నీ కూడా దేవునికే చెందినవి, అవి మాకు చెందినవి కాదు అని వారు ఎరుగుదురు. So they committed them to the Lord, trusting that God would take care of his people. అందుకనే వాళ్ళందరినీ కూడా దేవునికి అప్పగించినారు. వారు నమ్మింది ఏంటంటే దేవుడే వారి బాగోగులు చూసుకుంటాడు. Paul and Barnabas were on their first missionary journey, traveling through the regions that had never heard the gospel before. పౌలు బర్నబా వాళ్ళు మొదటి సువార్త దండయాత్రలో ఎప్పుడు కూడా సువార్త వినని ప్రాంతాలలో వారు సంచరించినారు. So as people came to faith in Christ, అందుకని అక్కడ ప్రజలు ఎప్పుడైతే క్రీస్తులో విశ్వాసంలోనికి వచ్చినారో, small communities of believers, we call it as churches, they were formed. కొంతమంది ప్రజలు సమాజంగా వచ్చి మనం వాళ్ళని సంఘము అని పిలుస్తాం కదా, వాళ్ళు ఏర్పరచబడ్డారు. However, these were brand new Christians. అయినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా క్రొత్త క్రైస్తవులు, and they needed guidance to stay strong in their faith. వారి విశ్వాసంలో బలంగా నిలబడడానికి వారికి కొంచెము సహాయము, నడిపింపు కావాలి. So the concept of elders is not new today. అందుకనే ఈ పెద్దలు అనే ఈ విషయము ఈ రోజు ఏదో కొత్త విషయం కాదు. Even in Jewish traditions, elders were respected men who provided spiritual leadership. యూదుల Tradition. వాళ్ళ ఆచారంలో కూడా ఈ పెద్దలైన వారు ఎంతో గౌరవం పొందుకునే స్థాయిలో ఉండినవారు. And they were providing spiritual leadership. వారు ఆత్మీయమైన నాయకత్వం వహిస్తూ ఉన్నారు. That's what we read in Exodus 18:21. మనము నిర్గమకాండము 18:21లో అది చదువుతాం. Also we can read it in Numbers 11:16. సంఖ్యాకాండం 11:16లో కూడా చూడొచ్చు. So the early church followed this pattern, appointing spiritually mature men
to oversee the local congregations. అందుకనే ఈ ఆరంభంలో ఉన్న ఈ సంఘము ఆత్మీయంగా ఉన్న ఈ పెద్దలను ఎంపిక చేసి ఏర్పరిచి వాళ్ళు అక్కడ ఉన్న ఈ స్థానిక సంఘాన్ని చూచుకునేటట్టుగా నియమించేవారు. So because Paul and Barnabas knew they would not be able to stay in these cities long term, పౌలు బర్నబా వారి పట్టణాలలో సుదీర్ఘ కాలము ఉండలేము అని తెలుసు కాబట్టి they needed to entrust leadership to other people. ఆ నాయకత్వపు బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పగించాలని వారికి తెలుసు. Even they did not make these decisions very lightly. అందుకనే ఈ తీర్మానాలు ఏదో అలాగా సునాయాసంగా ఏమి చేసిన తీర్మానాలు They కాదు. sought God's direction through prayer and fasting. ఉపవాసం ద్వారా ప్రార్థన ద్వారా వారు దేవుని యొక్క నడిపింపును అడిగినారు. Yeah, that shows the church leadership should be chosen carefully and with spiritual wisdom. అది ఏం చూపిస్తుందంటే ఒక సంఘములో నాయకత్వం కానీ పెద్దల్ని కానీ వాళ్ళు ఎంపిక చేసుకునడానికి ఆత్మీయమైన జ్ఞానం కలిగిన వారే ఉండాలి. Theologically speaking, church leadership is essential. ఒకవేళ సిద్ధాంతపరంగా చూసుకుంటే ఒక సంఘము యొక్క నాయకత్వం అనేది అవసరమే. And the appointment of elders shows that churches need strong godly leaders to thrive. పెద్దలు ఏర్పరచబడినారు అంటే సంఘమునకు ఒక దైవికమైన వీళ్ళు నాయకులు ఉండాలి. తద్వారా ఈ సంఘం ఎంతో అభివృద్ధి చెందుతుంది. Faith is personal, విశ్వాసము వ్యక్తిగతం, but it is also meant to be lived in a community with spiritual oversight. అయితే చాలా ఆత్మీయమైన దూరదృష్టితోటి మిగతా సమాజంలో ఉన్న వారందరితో కూడా కలిసి ఉండాలి. And then God is the true leader of the church. అప్పుడు దేవుడే ఈ సంఘమునకు నిజమైన నాయకుడు. So it is written, Paul and Barnabas committed these churches to the Lord. అంటే ఇక్కడ రాయబడింది ఏంటి అంటే ఈ సంఘాలన్నింటినీ కూడా పౌలు బర్నబా దేవునికి అప్పగించినారు. Recognizing that he is the one who sustains and leads his people. ఆయనే సమస్తము చూసుకొని ప్రజలను నడిపించేవాడు అన్న సంగతిని వీరు ఒప్పుకుంటూ ఆ పని చేసినారు. So prayer and fasting are the key to making important decisions. అందుకనే ఉపవాసము ప్రార్థన ఇవి చాలా ప్రాముఖ్యమైన తీర్మానాలు తీసుకునేటప్పుడు ఇవే మనకి రహస్యంగా ఉన్నాయి. Before choosing leaders, Paul and Barnabas sought God's guidance. ఈ నాయకులను ఎంపిక చేసుకునే ముందు పౌలు బర్నబా వారు దేవుని యొక్క నడిపింపు కోరినారు. So this teaches us that leadership in the church, it should not be based on human wisdom alone, but on seeking God's will. అందుకనే ఇది ఒక సంఘంలో గనుక నాయకులను ఏర్పరుస్తున్నారు అంటే దానికి కేవలం మానవుని యొక్క జ్ఞానమే కాదు కానీ దేవుని యొక్క జ్ఞానం కూడా ఎంతో అవసరం. And this verse is structured around 3 key actions. అయితే ఈ వచనము ఒక 3 కార్యాల మధ్యలో ఉంది. Number 1, మొదటిది Paul and Barnabas appointed elders. పౌలు బర్నబా వారు పెద్దలను ఏర్పరిచి. This shows the importance of leadership in the church. ఒక సంఘములో పెద్దల యొక్క ప్రాముఖ్యత ఏంటో ఇది చూపిస్తుంది. Secondly, రెండవది they prayed and fasted. వారు ఉపవాసం ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. This highlights their dependence on God's guidance. దేవుని యొక్క నడిపింపు మీద ఆధారపడుతున్నారు అన్నదే ఇదైతే చూపిస్తుంది. And thirdly, మూడవది they committed them to the Lord. వారు ప్రభువునకు వారిని అప్పగించినారు. This reinforces that the church belongs to God, not human leaders. ఇది మళ్ళీ మనకి నొక్కి చెప్పే సంగతి ఏంటి అంటే ఒక సంఘము అది దేవునికి చెందినది కానీ ఈ మనుషులు నాయకులకి చెందినది కాదు. So this phrase, in whom they had put their trust, ఈ మాట వాళ్ళు ఎవరి మీద అయితే విశ్వాసం ఉంచినారో it likely refers both to the elders who are being appointed and believers in the churches. వారు నమ్మిన అన్న ఈ మాట వాళ్ళు నాయకులు అలాగే ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు వారిరువురిని నమ్మిరన్న సంగతి చెప్తుంది. It emphasizes that faith in God, not in human ability, is what sustains the church. ఏదో మనుషుని యొక్క శక్తిలో కాదు కానీ దేవుని యొక్క Faith in God. దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా That sustains the church. వాళ్ళు ఆ సంఘం అలా కొనసాగించగలరు. Similar references can be seen in other portions of the scriptures. ఇలాంటి వచనాలే మనము లేఖనాలలో ఇంకా వేరు వేరు చోట చూడొచ్చు. Titus 1:5, తీతుకు రాసిన 1:5, 1 Timothy chapter 3 first 7 verses, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 7 వచనాలు, 1 Peter and 5:2-3, పేతురు రాసిన మొదటి పత్రిక 5:2-3, and Acts 6:3-6, అపోస్తల కార్యములు chapter 6 6వ అధ్యాయం 3-6, 3 నుంచి 6 వరకు, James 5:14,
యాకోబు 5:14. So many other verses are there. ఇలాగ ఎన్నో వచనాలు ఉన్నాయి. So this verse teaches us about the importance of spiritual leadership and accountability. ఈ వచనము ఒక ఆత్మీయమైన నాయకత్వము, వారు లెక్క అప్పజెప్పే బాధ్యతలు తీసుకోవడం అనే ప్రాముఖ్యత గురించి చెప్తుంది. Every believer need to be a part of the local church where they can grow in faith under the guidance of godly leaders. ప్రతి విశ్వాసి కూడా ఒక స్థానిక సంఘములో ఉండాలా, వారు విశ్వాసంలో ఎదుగుతూ వారు ఆత్మీయమైన ఈ పెద్దల దగ్గర నుంచి నేర్చుకుంటారు. Church is not a place just to attend. సంఘం అనేది మీరు ఏదో వెళ్ళి హాజరవుతున్నారా లేదు అనే కాదు. It is a family where believers support and strengthen one another. విశ్వాసులు ఒకరినొకరు సహాయపడుతూ ప్రోత్సహించుకునే ఒక సమాజం అది. So it also reminds us that leadership in the church should be taken very seriously. అందుకనే ప్రతి సంఘంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఎంతో తీవ్రంగానే పరిగణించాలి అని చెప్తుంది. Paul and Barnabas, they did not rush this process. పౌలు, బర్నబా ఈ పెద్దలను ఎంపిక చేసే విషయంలో ఎటువంటి తొందరపాటు చూపలేదు. They sought God's will through prayer and fasting. ఉపవాసం ద్వారా, ప్రార్థన ద్వారా వారు దేవుని యొక్క చిత్తము ఏంటో వాళ్ళు కనుగొనినారు. Today churches should follow this example. నేటి దినాలలో ప్రతి సంఘము కూడా ఈ మాదిరి అవలంబించాలి. Carefully selecting leaders who are spiritually mature and committed to serving God's people. చాలా జాగ్రత్తగా వాళ్ళు ఆత్మీయంగా ఎంతో ఎదిగిన వారై ఆ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసిని కూడా దేవుని కొరకు పెంచేవారుగా ఉండే వారిని పెద్దలుగా ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్త పడాలి. So additionally, this verse challenges us to trust God's plan for his church. అంతేకాకుండా ఈ వాక్యము దేవుడు తన సంఘం గురించి కలిగి ఉన్న ఈ సంకల్పం ఏంటో దాని గురించి మనల్ని సవాలు చేసేదిగా ఉంటుంది. Paul and Barnabas had to leave these new believers in the hands of local leaders. పౌలు, బర్నబా ఈ క్రొత్త విశ్వాసులను ఆ స్థానికమైన నాయకుల చేతిలో పెట్టి వెళ్ళవలసి ఉండింది. But they did so with confidence because they knew that God was ultimately in control. వాళ్ళు ఎంతో ధైర్యంతోటి ఈ పని చేసినారు, ఎందుకంటే సమస్తం మీద దేవుడు సంపూర్ణమైన అధికారం కలిగి ఉన్నాడు అని వారు నమ్మినారు. So this teaches us that the church is not built on human effort alone, it is sustained by God himself. ఇది మనకి ఏం నేర్పిస్తుంది అంటే సంఘం అనేది ఏదో మనుషుల యొక్క ప్రయాసతో కాదు కానీ దేవుని యొక్క బలముతోనే అది స్థిరపరచబడుతుంది. And also God's love is seen in the way he provides leaders to take care of his people. దేవుని యొక్క ప్రజలను ఎలాగైతే చూసుకోవాలో అలాంటి బాధ్యతలు చేపడుతున్నారని చూసినప్పుడు దేవుని ప్రేమ ఎటువంటిదో కూడా మనకు అర్థమవుతుంది. Just as a loving father assures or ensures his children are guided and protected, God raises elders to shepherd his church. ఒక ప్రేమ కలిగిన తండ్రి తన బిడ్డలు ఎలాగా వాళ్ళు ఎదగాలి అన్న విషయంలో ఆయన నడిపిస్తూ ఉంటాడు, అలాగే ఒక సంఘము కూడా దైవికమైన నాయకులు ఉన్నప్పుడు ఎంతగానో ముందు కొనసాగేదిగా ఉంటుంది. He does not leave believers to struggle on their own. విశ్వాసులు వారు సొంతంగా వాళ్ళు ఏదో కష్టపడాలని ఎప్పుడు విడిచిపెట్టాడు. He provides spiritual oversight to help them grow. ఆత్మీయమైన నాయకులు వారి పైన పెట్టి వారందరూ కూడా విశ్వాసంలో ఎదగడానికి సహాయపడతారు. Additionally, this verse shows God's desire for his church to be strong and well cared for. అంతేకాకుండా దేవుడు తన సంఘము ఎంతో బలంగా ఉండాలని, అన్ని విషయాలు చూసుకునే కొంతమంది ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. He is not distant or indifferent. ఆయన దూరంగా ఉండడం కానీ లేకపోతే కొంచెం వేరుగా చూసుకోవడం కానీ అట్లాగేమీ లేదు. He actively works through leaders to teach, to encourage, to strengthen his people. ఆయన తన నాయకులతోటి లేకపోతే ఈ పెద్దలతోటి ఆయన ఎప్పుడు వారికి ఎలాగ బోధించాలి, ఎలాగ నడిపించాలి, ఎలాగ చూసుకోవాలన్న విషయాలలో ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. Jesus is the ultimate leader of the church. యేసుక్రీస్తు ఆయన సంఘమునకు ఆయనే అధిపతి, శిరస్సు. While Paul and Barnabas appointed leaders, పౌలు, బర్నబా వారు పెద్దల్ని ఏర్పరిచినప్పటికీ the church itself belongs to Christ. ఈ సంఘమంతా కూడా క్రీస్తుకి చెందినదే. The same truth can be seen in so many verses. అదే సత్యము అనేకమైన వచనాల్లో మనం చూడొచ్చు. Colossians 1:18, కొలస్సీ 1:18, John 10:11, యోహాను 10:11, Matthew 28:18-20, మత్తయి సువార్త 28:18 నుంచి 20 వరకు, Ephesians 4:11 and 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11-12 వచనాలు. Now Paul and Barnabas followed Jesus' model by appointing leaders to continue the work of making disciples. ఇప్పుడు దేవుడు ఈ అపోస్తలుని ఎందుకు ఎంపిక చేసుకున్నాడంటే
ఆయన పని కొనసాగించబడి దేవుని యొక్క శిష్యులను ఏర్పరచుకోవడానికి. And their actions reflected Jesus' own care for his people, ensuring that the church would remain strong even after they had moved on. దేవుడు తన ప్రజలను గురించి ఎంత పట్టించుకుంటున్నాడో ఈ పరిస్థితి ఈ సంఘం అలా ముందుకు కొనసాగుతూ ఉంటుందని ఈ అపోస్తలుడైన పౌలు బర్నబా నియమించడంలో మనం చూస్తూ ఉన్నాం. Even though these two people move on to other places, ఈ ఇరువురు కూడా వేరే ప్రదేశాలకి వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ they ensured the church safety. అక్కడ ఉన్న సంఘము స్థానిక సంఘము యొక్క భద్రత వారు So చూసుకున్నారు. this verse reminds us that God's church is built on firm foundation. అందుకనే ఈ వచనం మనకి ఏం గుర్తు చేస్తుందంటే దేవుని సంఘము ఒక దృఢమైన పునాది మీద కట్టబడింది. Leaders are necessary. పెద్దలు అవసరమైన వారు. Prayer is essential. ప్రార్థన ఎంతో అవసరమైనది. And above all, God is the one who sustains his people. వీటన్నిటికంటే పైన దేవుడే తన ప్రజలను చూచుకునేవాడు. By following the example of Paul and Barnabas, ఈ పౌలు బర్నబా చేసినదే మనం మాదిరిగా చూసుకొని we can build a strong and faithful churches that stand the test of time. మనం కూడా ఎంతో బలమైన నమ్మకమైన సంఘాలను అవి వచ్చే ప్రతి దాడులను కూడా తట్టుకునే సంఘాలను మనం కూడా కట్టుతూ ఉండగలం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున్న we తండ్రి, thank thee for the men of God like Paul and Barnabas. దైవజనులైన పౌలు బర్నబా వారిని బట్టి మీకు వందనాలు Not చెల్లిస్తున్నాను. only visiting some places, he established a few local assemblies. ఆయన కొన్ని ప్రాంతాలకి వెళ్ళడమే సువార్త చాటించడమే కాకుండా ఆ స్థానికంగా కొన్ని సంఘాలను కూడా ఆయన And స్థాపించినాడు. also taking care of those assemblies with much responsibility, he appointed elders. అంతేకాకుండా ఆ సంఘం యొక్క బాగోగులు చూసుకుంటూ ఎంతో బాధ్యత వహించి పెద్దలను కూడా ఏర్పరిచినాడు. He never thought that whatever he is having, it is not his own. ఆయన కలిగి ఉన్నది ఆయన సొంతమని ఎప్పుడైనా అనుకోలేదు. Help us to follow those footsteps. ఓ ప్రభువా, అటువంటి అడుగుజాడల్లో మేము కూడా నడుచుకోవడానికి సహాయం చేయండి. We may be appreciated by you. మీ ద్వారా మేము మెప్పు పొందుగాక. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.